అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేవీ మహి క్రియేటివ్స్. ఇక్కడైతే ఇంక వరమహాలక్ష్మి పండగ రోజు వ్లాగ్ అండి. ఇంక మార్నింగ్ అయితే ఇల్లంతా కసూట్ చేసుకొని ఇంక నైట్ అయితే అమ్మ పేడలకేసింది. ఇంకా మార్నింగ్ అయితే కొంచెంగా వాటర్ చల్లేసి ముగ్గు పెట్టేసా అండి. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా స్నానం చేసేసి ఇంకా బ్యాక్ డ్రాప్‌కి అయితే రెడీ చేస్తున్నా అండి. ఆన్‌లైన్‌లో బుక్ చేశాను. ఇంకా 2 డేస్ ఉండన్నప్పుడు నాకు క్యాన్సల్డ్ అని వచ్చింది. ఇంక చేసేదేం లేక ఆ టైంలో మళ్ళీ ఆర్డర్ పెట్టలేదు. ఎందుకంటే ఇంకా నాకు పూజ టైంకి రాదని. సో, నేనైతే ఇక నేనే ట్రై చేస్తున్నాను బ్యాక్ డ్రాప్ కోసం. ఏదో ఒక 5, 10 మినిట్స్‌లో చేసేయచ్చులే అనుకున్నాను. కానీ చాలా టైం పట్టుపోయింది. చూసారా ఇలాగ 2 ఒకటి చీర, ఒకటి నాది లంగా ఓణి చున్నీ ఉంటే దాంతో ఇలా చేస్తున్నా అండి. ఇలా కుట్టడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే పిన్స్ పెట్టడం వల్ల ఎక్కడైనా జారిపోతుందేమో అనే భయంతో ఇలా సూది దారంతో కుట్టా అండి. చూసారా ఇలా సింపుల్‌గా రెడీ చేశా అండి. నా బ్యాక్ డ్రాప్ ఎలా ఉందనేది కామెంట్‌లో షేర్ చేసుకోండి. బ్యాక్ డ్రాప్ రెడీ చేస్తుంటే ఇంక మా ఇంటికొచ్చిన అతిథిలాగా నన్నైతే పట్టించుకోవన్నట్లు అరుస్తూనే ఉందండి గోమాత. సో, ఇంకా చేసేదేం లేక ఇంక వచ్చి గోమాతకి కొంచెంగా చపాతీ పెట్టేసి, ఇంకా కుంకుమ బొట్లు పెట్టేసి నేను గూడా గోమాతకి ఆశీర్వాదం తీసుకున్నా అండి. గోమాత రావడం మార్నింగే వస్తుందండి మా ఇంటికైతే. నాకు చాలా సంతోషం. సో, ఇంకా గోమాతకు కూడా కుంకుమ బొట్టు పెట్టేసి ఇంకా నమస్కారం చేసుకుంటున్నా అండి. నేను బ్యాక్ డ్రాప్ రెడీ చేస్తున్నానా పిలుస్తూనే ఉందండి బయట నుంచి. అంటే నేనొచ్చినా కూడా నువ్వు పట్టించుకోవా అన్నట్టుగా. చూసారా? అందుకే కొంచెం కోపంగా గూడా ఉంది. ఇంకా ఫైనల్‌గా అయితే పాదాలు కూడా కుంకుమ పెట్టేసి మొక్కేసా అండి. ఇంకా మళ్ళీ ఇంట్లోకొచ్చిన తర్వాత పీఠానికి మొత్తం పసుపు రాసేస్తున్నా అండి. ఎక్కడ గ్యాప్ లేకోకుండగా నీట్‌గా పసుపు రాసేసుకోవాలండి పీఠంకైతే. ఇంకా పసుపు రాసిన తర్వాత పీఠం పైన ముగ్గు వేసుకోవాలి. బియ్యం పిండితో ఇంకా ముగ్గు అయితే ఏసుకున్నానండి. అష్టదళ పద్మ ముగ్గు వేసుకున్నాను. సో, ఇలా అయితే పీఠం కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నా అండి. ఇంకా మామిడాకు కూడా కట్టేసాను తోరణంగా. చూసారా? పీఠం అయితే ఇంకా ముగ్గు వేసి రెడీగా పెట్టేసాను. ఇంక కలశం అయితే పెట్టుకోవాలి అమ్మవారిది. ఇంకా చూసారా? అమ్మవారిని కూడా రెడీ చేసి పెట్టేసా అండి. ఇంక మధ్యలో వీడియో తీయడం కుదరలేదు. సో, అందుకని ఫైనల్ లుక్ అయిన తర్వాత తీశాను. ఇంకా పసుపుతో గణపతి చేసుకున్నా అండి. ఇంకా లక్ష్మీదేవి విగ్రహం కూడా అక్కడే చిన్నపాటి విగ్రహం పెట్టేసాను. సో, ముందుగా మనకు పసుపు గణపతి చేసుకొని పూజ చేసుకోవాలండి. ఏ కార్యక్రమం స్టార్ట్ చేస్తా అంటే విఘ్నేశ్వరుడిని పెట్టుకోవడం వల్ల మనకి ఏ విఘ్నం లేకోకుండా కార్యక్రమం చాలా బాగా జరుగుతుందనేది ఒక నమ్మకం. సో, అందుకని ముందుగా పసుపు గణపతిని చేసి పెట్టుకున్నా అండి బొట్టు పెట్టుకొని. ఇంకా ఫైనల్‌గా అమ్మవారిని తయారు చేసి పీఠం పైన కూర్చోపెట్టా అండి. కలశము పెట్టుకున్నాను. ఇంకా మొ మొత్తంగా నైవేద్యాలు అమ్మవారికి వడిబియ్యము, చీర, దీపంలో ఆయిలేసేసి ఒత్తులు పెట్టేసి అంతా రెడీ పెట్టుకున్నా అండి. ఇంకా ఫైనల్‌గా అయితే ఇంక నేను పూజ చేసుకుంటున్నాను. ఇంకా ప్రతీదీ వీడియో తీయడం కుదరలేదండి. ఎందుకంటే నాకు మార్నింగ్ లేట్ అవుతుందని ఇంకా హడావుడిలో అక్కడక్కడ కొంచెం కొంచెం వ్లాగ్ తీసినవే మీతో షేర్ చేసుకుంటున్నా అండి. ఇంకా మార్నింగ్ అయితే సింపుల్‌గానే ఇలా డ్రెస్ పైననే పూజ చేసుకున్నా అండి అమ్మవారికి. ఇంకా నాకైతే చాలా లేట్ అవుతుంది. నేనైతే ఇంక మొత్తం ఇక్కడ పూజ దగ్గరే సరిపోయినాను. అమ్మ ఇంకా వంటలు నైవేద్యం చేయాలి కాబట్టి ఇంకా అమ్మ నైవేద్యాలు వండుతూ ఉంది. సో, అందుకని ఇద్దరే ఉండడం వల్ల మాకు కొంచెంగా టైం కూడా మేనేజ్ కాలేదు. నైట్ చెప్పాను కదా! 1:00 దాకా పూలు కట్టామని. అందువల్ల మాకు కొంచెంగా టైర్డ్ అనిపిచ్చింది. బయటికెళ్ళొచ్చి ఇంకా సడన్‌గా చేసుకోవడం వల్ల. ఇంకా పూజ అయితే అమ్మవారికి చేసుకుంటున్నాను. ఇంకా అమ్మ కూడా అన్ని నైవేద్యాలు వండేసి ఇంకా పూజకైతే కూర్చోయిందండి నాతో పాటే. ఇంకా పూజ ఇద్దరు కలిసి చేసుకున్నామండి. ఇంకా మొబైల్‌లోనే పెట్టుకొని చేసుకుంటున్నా అండి. పంతులు గారు ఎలా చెప్తే అలా చేసుకుంటున్నాను మొబైల్‌లో చూసి. ఇంకా అమ్మ అయితే కొబ్బరికాయ కొట్టేసిందండి అమ్మవారికి. ఇంకా నేనైతే ఇలా సింపుల్‌గా రెడీ చేసుకున్నాను. ఏదైనా తెలిసి తెలియక తప్పు జరిగింటే నాకు కామెంట్‌లో షేర్ చేసుకోండి. ఏదో నాకొచ్చినలాగా నేను చేసుకుంటున్నా అండి. ఇంకా మొబైల్‌లో చూస్తూ అమ్మవారిది 108 శతమావళి ఉన్నాయి కదా! చదువుకుంటూ పువ్వులతో అమ్మవారికి అర్చన చేసుకుంటున్నా అండి. చూసారా? ఇలా వీడియోలో అయితే ఇంకా అమ్మవారి పూజ అయితే స్టార్ట్ చేసుకున్నా అండి. ఇంకా అమ్మ కూడా ఇంకా కొంతసేపు నాతో పూజలో కూర్చొని మళ్ళీ కొంచెంగా పని ఉందంటే మళ్ళీ
కిచెన్లోకి వెళ్ళిపోయారండి. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా మార్నింగ్ నుంచి ఉపవాసం ఉన్నాను కాబట్టి ఏం తినలేదు. పూజ అయితే కంప్లీట్ అయ్యేంత వరకు ఏం తినకూడదు అని నేను అలాగే చేసుకుంటా అండి పూజ అయితే. సో ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయింది. నేను అమ్మవారిని ఎలా రెడీ చేశాను అనేది కూడా నా కామెంట్లో షేర్ చేసుకోండి. సో ఫైనల్గా అయితే ఇలాగైతే మొత్తం పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మధ్యాహ్నానికి అయితే భోజనాలండి. సో మేము చేసిన స్పెషల్స్ అయితే ఇలా చేసుకున్నాము ఆ రోజు భోజనాలు. ఇంకా మధ్యాహ్నం అయితే భోజనాలు అయితే అయిపోయినాయి. ఇంకొంతసేపు రెస్ట్ తీసుకుందాం అనేసరికి ఇంకా సాయంత్రానికి ముత్తైదులు వస్తారు కాబట్టి ఇంకా మా అమ్మ అయితే అన్నీ రెడీ చేసి పెడుతుందండి. తాంబూలం ఇవ్వాలి కదా ముత్తైదులకి. ఆకు, ఒక్క, కుంకుమ, పసుపు, అరటిపండు, తర్వాత మేము కోసంబరని చేస్తామండి పెసరపప్పుతో. అది ప్రసాదంగా అందరికీ ఇస్తాము. ఇంకా బ్లౌజ్ పీసెస్. ఇంకా మా ఓనర్ వాళ్ళు బ్రాహ్మిన్స్ అండి. తాతయ్య వచ్చి అమ్మవారికి మంగళారతి చేసి పూజ చేస్తారండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆయన కిందికి రావడం అనేది, ఆయనకు కొంచెం నడవడానికి ఇబ్బంది. ఆయన పూజ కోసం వచ్చారండి, కిందకు వచ్చి పూజ చేశారు. ఇంకా ఈవినింగ్ అయితే ముత్తైదులు వచ్చారు. ముందుగా మా ఇంటి పక్కన చిన్న పాప ఉందండి. చిన్న పిల్లలకి ఇవ్వడము చిన్న బాల ముత్తైదుతో సమానం అన్నారు. అందుకని ఆ అమ్మాయికే ఇచ్చాను ఫస్ట్. సో ముందుగా వాళ్ళకి పసుపు రాసేసి కాళ్ళకు ఇంకా కుంకుమ బొట్టు, గంధం పెట్టేసిన తర్వాత తాంబూలం ఇచ్చేసి వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నా అండి. చూసారా ఆ పాప నాకు ఆశీర్వాదం చేస్తుంది. చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ ఆ పాపకి ఇవ్వడం అనేది. ఇంకా నాకు తెలిసిన వాళ్ళందరినీ, ఆంటీ వాళ్ళందరినీ పిలిచి వాళ్ళు కూడా తాంబూలం ఇచ్చేసి ఆశీర్వాదం తీసుకున్నా అండి. ఇంకా అమ్మకు కూడా ఇచ్చేస్తున్నా. ఇక్కడ అమ్మకు కూడా తాంబూలం ఇవ్వాలి కాబట్టి ఇంకా అమ్మకు కుంకుమ, పసుపు ఇస్తున్నా అండి. చాలా బాగా జరిగింది మా ఇంట్లో. వరమహాలక్ష్మి వ్రతము కన్నుల పండుగలా జరిగిందండి. సో మీ ఇంట్లో కూడా ఎలా జరిగింది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి కామెంట్లో. ఇంకా అమ్మకైతే కాళ్ళకు పసుపు రాసేసి అమ్మ కూడా తాంబూలం ఇచ్చేస్తాయండి. చూసారా ఇంకా నైట్ అయితే ఇలా లుక్ అయితే ఇలా ఉందండి. అమ్మవారి రూపం అయితే ఎంత కళగా ఉందంటే వచ్చిన వాళ్ళందరూ చాలా బాగా చేసుకున్నారు పూజ అయితే. చూడడానికి అమ్మవారు కూడా చాలా కళగా ఉన్నారన్నారని చూసారా వీడియోలో మీకు కూడా చూస్తున్నారు కదా. ఇంకా ఫైనల్గా అమ్మ నీకు నేను తాంబూలం ఇస్తాను అని ఇంకా అందరికి ఇచ్చిన తర్వాత నైట్ ఇంకా ఫైనల్ లాస్ట్లో నాకు అమ్మ పసుపు కుంకుమ ఇచ్చి గంధం రాసేసి ఇంకా నాకు కూడా వద్దు నేనే రాసుకుంటా అంటే కూడా లేదు అలా రాసుకోకూడదు నేను రాస్తా అని మా అమ్మనే నాకు పసుపు రాసిందండి కాళ్ళకు. ఇంకా అందరికి ఇచ్చిన తర్వాత లాస్ట్లో నేను తాంబూలం తీసుకున్నా అండి అమ్మతో. సో అమ్మాయి అయితే ఇంకా నాకు పసుపు రాస్తుందండి. చాలా బాగా జరిగింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చాలామంది వచ్చి మా ఆఫీస్ వాళ్ళు, మా ఇంటి పక్కల వాళ్ళు చాలా ముత్తైదులు వచ్చి అందరూ ఆశీర్వాదం ఇచ్చారండి. సో ప్రతి ఇయర్ ఇలాగే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అమ్మవారి దీవెనలు, ఆశీస్సులు అందరిపైన ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. ఇంకా ఫైనల్గా అమ్మ నాకు తాంబూలం ఇచ్చేసింది. చూసారా ఇంకా అమ్మ తాంబూలం ఇచ్చిన తర్వాత అమ్మకి కాళ్ళకైతే మొక్కానండి. అమ్మ ఆశీర్వాదం తీసుకున్నాను. ఇంకా ఫైనల్గా ఇంకా మా పూజ అయితే అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా లాస్ట్లో అమ్మవారికి హారతి ఇవ్వాలి కాబట్టి ఇంకా కలశంతో అమ్మవారికి హారతి అయితే ఇస్తున్నా అండి. సో ఈవినింగ్ అయితే ఇలా శారీతో రెడీ అయ్యానండి. మార్నింగు లేట్ అవుతుందని డ్రెస్ పైననే పూజ చేస్తానండి. ఈవినింగ్ అయితే ఇలా రెడీ అయ్యాను. సో ఫైనల్గా అమ్మవారికి హారతి ఇచ్చిన తర్వాత మా ఆఫీస్ వాళ్ళు కూడా వచ్చారు. సో వాళ్ళు కూడా ముత్తైదులకి భోజనం అయితే పెట్టండి. ప్రతి ఒక్కరిది వీడియో తీయడం కుదరలేదు. అందుకని ఫైనల్గా తినొచ్చింది నైట్ అయితే, అందుకని తనకు భోజనాలు పెట్టేస్తాను. ఇంకా మా వీడియో అయితే ఇంతే అండి. మా వీడియో వరమహాలక్ష్మి పండుగ ఎలా జరిగింది అనేది కామెంట్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూ ఉండండి.